సురేఖ, ఈరోజు మన పెళ్లి రోజు కదా, మల్లెపూలు తీసుకురామంటావా, చిన్న మల్లెపూలు తీసుకురామంటావా? చిన్న మల్లెపూలు ఎందుకు? మీ దినానికా? ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు మూసుకొని మల్లెపూలు తీసుకురండి. సరే గాని ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఇంట్లో ఏం స్పెషల్ చేశావు? నీకోసం కోడిగుడ్డు పాయసం చేశాను. హా? ఏంటి, కోడిగుడ్డు పాయసమా? సరే, నాకు ఆఫీసులో వరకుంది, తినేసి పడుకో నువ్వే. ఫ్రెండ్స్, కోడిగుడ్డు పాయసం అంట. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, పంపిస్తాను. హలో డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? హా గజ్జి, నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగలేను డాక్టర్ గారు. అయ్యో, ఏమైంది గజ్జి? నీ సమస్య ఏంటి? నాకు మతిమరుపు ఎక్కువ అయిపోయింది డాక్టర్. ఎప్పటి నుంచి ఉంది నీకు ఈ సమస్య? ఏ సమస్య డాక్టర్ గారు? అదేనయ్యా, మొత్తమరుపు అన్నావు కదా. ఎవరికి డాక్టర్? నీకేనయ్యా. నాకా? అవునా? ఇంతకి మీరెవరు సార్? ఏంది బాబు, తిక్కగా ఉందా నీకేమైనా? ఏమైంది సార్, ఎందుకు కోపడుతున్నారు? మంచి హెయిర్ స్టైల్ చేయ బాబు అంటే చిప్ప కటింగ్ కొడతావా నాకు? నేను చేసింది మంచి హెయిర్ స్టైలే సార్, మీరు కోపడకండి. కోపడకుండా ముద్దు పెట్టుకోవదా? అద్దంలో నా ముఖం నేనే చూసుకోలేకున్నా, ఇంకా బయట అలా చూపించాలి. సార్, నేను చేసిన హెయిర్ స్టైల్ బానే ఉంది, మీ ముఖమే దానికి షూట్ అవ్వలేదు. దాన్ని నన్నేం చేయమంటారు? మీరు మీ గజ్జి మొహం వేసుకొని. ఏంటి గజ్జి మొహమా? అయినా నీకెలా తెలుసురా నా పేరు గజ్జి అని? అది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. హా? రే గోమారి, నాకు ఒక మంచి అమ్మాయిని చూపిరా, లైన్ వేసుకోవాలి. ఏంది మచ్చా, నీకు ఆల్రెడీ పెళ్ళయింది కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటి పనులు? నాకెప్పుడో విడాకులు అయిపోయినాయి గౌరా, నేను సింగిల్ రా ఇప్పుడు. అసలు ఎలా గొడవ అయింది మా మామి ఇద్దరికి? టీవీ రిమోట్ కోసం గొడవ పడ్డాం, విడాకులు తీసుకున్నాం. అవునా? కానీ ఒకటి మాత్రం నిజంరా, అది లేకుండా ఇంతవరకు ఒక్కసారి కూడా అన్నం తినలేదురా. నాకు తెలుసు మామ, నీ భార్య అంటే నీకు చాలా ఇష్టమని. రే ఈడియట్, నేను చెప్పేది టీవీ రిమోట్ గురించిరా. హా?